ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే శ్రీలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం. సరేనా? హోటల్ స్టైల్కి ఎక్కడ తీసుకోకుండా సూపర్ అండ్ టేస్టీతో ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. ముందుగా చికెన్ని బాగా కడిగి ఒక బాక్స్లోకి తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్లోకి ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, మీకు సరిపడా. తర్వాత 2 స్పూన్స్ కారం యాడ్ చేయండి, మీ కారానికి సరిపడా. తర్వాత కొంచెం పసుపు, తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా, తర్వాత 1 స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఒక 5 లవంగాలు, తర్వాత బిర్యానీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఒక 2, నెక్స్ట్ లాలీపళ్ళు ఒక 3, తర్వాత చికెన్కి సరిపడా పెరుగు తీసుకోవాలి. ఇవి మొత్తం బాగా చికెన్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఆ చికెన్లోకి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఈ ఫ్లేవర్స్ చికెన్ మొత్తానికి ఇంకేలా మంచిగా కలుపుకోవాలి. ఆ కలిపిన చికెన్లో కొంచెం ఆయిల్ వేసి అది చికెన్ మొత్తానికి స్ప్రెడ్ చేసి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి రైస్ కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత బిర్యానీకి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా సరుకులు మొత్తం ఒక్కొక్కటి 2 చొప్పున కింద తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ సూపర్గా కుదురుతుంది. ఇప్పుడు ఆనియన్స్ని బాగా వేపుకోవాలి, వాటిని బాగా ఫ్రై అయ్యేట్టుగా వేపుకోవాలి. మేము బిర్యానీస్ ఎప్పుడు చేసుకున్నా వీలైనంత వరకు కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం. గ్యాస్ స్టవ్ కన్నా కట్టెల పొయ్యిపై బిర్యానీలు బాగా కుదురుతాయి. బిర్యానీలోకి ఆనియన్స్ డీప్ ఫ్రైలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి కొంచెం టమాటో అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో వేసుకోవాలి. వేసుకొని ఈ ఆనియన్స్, కొత్తిమీర, ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. కిందన మంట గ్యాస్ అయితే గ్యాసా, లేదంటే కట్టెల పొయ్య ఫుల్గా పెట్టకండి, మీడియంలో పెట్టి కుక్ చేయండి. అలా అని సిమ్లో కూడా పెట్టవద్దు. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్లో వాటర్ వస్తుంది. ఈ టైంలోనే మీకు సరిపడా కారం, ఉప్పు, మిగతా ఇంకా మసాలా ఏదైనా వేయాలనుకుంటే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ని అటు ఇటు బాగా కలుపుకొని చికెన్ మాడకుండా మూత పెట్టుకొని అప్పుడప్పుడు అలా చూస్తూ ఉండాలి. చికెన్లో ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టుకొని వదిలేయాలి. చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయిందంటే చికెన్ ముక్క బాగా ఉడికిందని అర్థం. లైట్గా అటు ఇటు కలుపుకొని ఉండాలి. ఫాస్ట్గా కలిపితే చికెన్ పీస్ అయిపోతుంది. సో లైట్గా అటు ఇటు కలుపుకొని మీరు ముందే వాష్ చేసి పెట్టుకున్న రైస్ తీసుకొని కొంచెంగా ఈ చికెన్లో ఆ రైస్ని మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత దానిలోనే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఆ చికెన్ అండ్ రైస్, పుదీనా, కొత్తిమీర, ఈ మసాలాలు మొత్తం బాగా కలిసేట్టుగా ఆ రైస్ని బాగా కలుపుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న రైస్లో 1కి 2 వంతుల వాటర్ పోసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవి ఎక్కువగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది అండ్ వీటి వల్ల టేస్ట్ సూపర్గా వస్తుంది. మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ ఒకసారి దాన్ని లైట్గా కలుపుతూ చూస్తూ ఉండండి. పక్కనే ఉండి అడుగు పట్టకుండా చూసుకోండి. బిర్యానీ మాడితే టేస్ట్ అస్సలు బాగోదు. దీనిలో వాటర్ అయిపోయి చిన్నగా పలుకు ఉన్నప్పుడు మంట మొత్తం తగ్గించాలి, సిమ్లో పెట్టేయాలి. అదే కట్టెల పొయ్యి అయితే నిప్పులు మాత్రమే ఉంచితే చాలు, బిర్యానీ ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. లాస్ట్గా బిర్యానీలో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. వీలైతే పైన నెయ్యి పోసుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ఆప్షనల్, మీ ఇష్టం. ఇలాంటి టేస్టీ కుకింగ్ వీడియోస్ గురించి శ్రీలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.